ఇప్పుడు ఈ సంప్రదాయవాదం కానీ విభేదం కానీ ఇవి ఎందుకు వచ్చాయి, ఇవి ఎంతవరకు హద్దులు దాటుతున్నాయి అనే విషయానికి, ఎందుకు ఇన్ని రకాలైనటువంటి వైరుధ్యాలు వచ్చాయి, వ్యక్తిగత రాగద్వేషాలు కూడా ఇందులో కలిసిపోయి ఉన్నాయి. వీటి నుంచి బయటపడకపోతే ఇది ఒక విషవ్యాప్తి లాంటిది, చాప కింద నీరులాగా ఇది కూడా వ్యాపిస్తుంది. ఒకవైపు బయట శక్తులు, మరోవైపు అంతర్గతంగా ఈ కలహాలు. దీనికి ఏమన్నా మనకి ఉపాయం ఉందా బయటపడడానికి? అయితే దీని ఉపాయాలు కూడా మన పెద్దలు చెప్పారండి. ఎందుకంటే ఈ అంతర్గతమైన కలహాలు కానీ బయట నుండి వచ్చే కలహాలు కానీ కొత్త కాదు. ఈ సంస్కృతిలో చరిత్రలోకి వెళ్ళాలి ఒక్కసారి. ఈ చరిత్రలోకి అందరూ వెళ్ళలేరు కూడా. ఇందాక చెప్పినట్టు మనస్సుని నిర్మలంగా తెరచాలి. ఏదో ఒక అభిప్రాయానికి స్టిక్ ఆన్ అయిపోయి సంకుచితంగా ఆలోచిస్తూ ఉంటే సమాధానం తెలుసుకోలేం. కనుక కొంచెం మనం అలాంటి సంకుచిత భావాన్ని విడిచిపెట్టి మనస్సుని వైశాల్యం చేసి ఒక్కసారి గత చరిత్రలోకి మనం వెళితే ఇలాంటి పరస్పర వైరుధ్యాలు కలహాలు చాలా వచ్చాయి. ఆ కలహాలు ఇప్పటికంటే ఇంకా తీవ్ర స్థాయిలో వచ్చాయి. ఉదాహరణకి మన సంస్కృతిలోనే రకరకాల భేదాలు ఉన్నాయి. ఆ భేదాల్లో ఒకరు వేదాన్ని ఆధారం చేసుకుని ఈశ్వరుడు అనేవాడు లేడు, ఎవరి కర్మ వాళ్ళని నడుపుతూ ఉంటుంది. కానీ కర్మే ప్రధానం అనేవాళ్ళు కర్మమీమాంసావేత్తలు. అసలు ఈ కర్మ ఇదేం కాదు, ప్రకృతి. అది సహజంగా పంచభూతాలు, అలాగే పంచతన్మాత్రలు, శబ్దస్పర్శ రూపసగంధాలు అంటే పంచతన్మాత్రలు, ఇంద్రియాలు, వీటంటే కలయిక ప్రకృతి. ఈ ప్రకృతి కలయికతో ఇవి జరిగిపోతూ ఉంటాయి అని వాళ్ళు ప్రకృతివాదులు, వీళ్ళు సాంఖ్యులని చెప్తారు. ఇలా కర్మవాదులు, ఇలా రకరకాలు ఏర్పడ్డారు. అప్పుడే పెద్ద అయోమయం పరిస్థితి ఏర్పడింది. దానికి తోడు మరొక వైపు నుంచి ఒక విధంగా నాస్తిక మతాలు కూడా వచ్చాయి. ఈ నాస్తిక మతాలు లాజిక్ని అప్లై చేసాయి, తర్కాన్ని చూపిస్తూ ప్రత్యక్షమే ప్రమాణం, కనబడింది ఏం ప్రమాణం, కనబడుతున్నది సత్యం, కనబడని సత్యం గురించి ఆలోచించడం ఎందుకు. కనుక ఇప్పుడు నువ్వు ఉన్నావు, సుఖపడ్డమే స్వర్గం, దుఃఖపడ్డమే నరకం. కనుక సుఖపడ్డానికి ప్రయత్నించు, దుఃఖాన్ని నిర్మూలించుకో. ఇదే గొప్ప మతం. వినడానికి చాలా బాగుంది కూడా ఇది. కనుక చారు వాక అన్నారు, అంటే అందంగా ఉన్న మాటలు అని. అది చార్వాక మతం మనకు వచ్చింది. ఈ చార్వాక మతానికి ఒక దుంపకి పిలకల్లాగా చాలా రకాల చార్వాక మత భావనలతో చాలా చాలా పుట్టాయి. ఇవన్నీ కూడాను కలిలో విజృంభించాయి. ఆడ తర్వాత మనకి పరాయ దేశాల దాడులతో వారి మతాలు కూడా వ్యాపించాయి. ఈ సమస్యలో సనాతన ధర్మం, వేద ధర్మం కూడా అయోమయానికి గురైపోయింది. అంటే ధర్మం ఎప్పుడు అయోమయానికి గురి అవ్వదు, ఆ కాలంలో మానవుల బుద్ధులు అయోమయానికి గురయ్యాయి. అందులో రకరకాల పద్ధతులు తీసుకొచ్చారు. అందులో మనకి ప్రధానంగా ఉండేది వేదములందు 3 మార్గాలు: కర్మ మార్గం, ఉపాసనా మార్గం, విచారణ మార్గం. కర్మ మార్గం అంటే యజ్ఞయాగాది క్రతువులు కావచ్చు, అలాగే నిత్య నైమిత్తికాది కర్మలు అంటే సంధ్యావందనం, పితృకర్మలు, ఎవరి వర్ణాశ్రమాలకు తగ్గట్టుగా వాళ్ళ కర్మలు వరకు ఉంటాయి. ఇది కర్మ మార్గం. విచారణ మార్గం అంటే నేనేమిటి, ఈశ్వరుడు ఏమిటి, జగత్ ఏమిటి, ఆత్మ ఏమిటి అనేది విచారణ చేస్తూ ఆత్మ మార్గం వైపు అన్వేషించడం విచారణ మార్గం. ఈ మధ్యలో ఉండేది ఉపాసనా మార్గం. ఉపాసన అన్నప్పుడు మనం ఎవరిని ఉపాసిస్తున్నామంటే, మన వేదం ప్రకారం మాట్లాడుకుందాం, పరమాత్మను ఉపాసన చేస్తున్నాం. పరమాత్మకు 2 విషయాలు ఉన్నాయి, సగుణ నిర్గుణ. దీనికి మూర్త అమూర్త అని కూడా ఉపనిషత్తులు చెప్పారు. మూర్తం అంటే ప్రకటింపబడిన ఒక రూపం, అమూర్తం అంటే రూపం లేదు, అమూర్తం. అలాగే నిరాకారం, నిరంజనం, నిర్గుణం అదొక తత్వం, దాన్ని నిర్గుణ బ్రహ్మం అన్నారు. సగుణ బ్రహ్మం అనగానే సృష్టి స్థితిలయలు చేస్తూ అనంతమైన గుణములతో కలిగినటువంటి వాడిని సగుణ బ్రహ్మం అన్నారు. ఈ సగుణ బ్రహ్మమును ఉపాస్య బ్రహ్మము అంటారు. నిర్గుణ బ్రహ్మముని జ్ఞేయ బ్రహ్మం అంటారు. అంటే విచారణతో తెలుసుకోవాల్సినదే అది. కనుక ఉపాసనకు వచ్చేటప్పుడు సగుణ బ్రహ్మ. సగుణ బ్రహ్మ అన్నప్పుడు ఏ రూపం ఏ నామం అని అప్పుడు వస్తుంది. ఉపాసన దగ్గరికి వచ్చేటప్పటికల్లా ఏదో ఒక నామం ఒక రూపం అనడానికి లేదు. ఎందుకంటే అనేక మంది మానవులు ఉంటారు కనుక, ఇందాక మునుపు చెప్పినట్టు వారి వారి జీవలక్షణాలను అనుసరించి అనేక రకాల మార్గాలు ఉంటాయి. అందులో ఆయా జీవలక్షణాలకు ఆయా మార్గమునందు ఆసక్తి ఏర్పడుతుంది. కనుక ఒకరికి విష్ణువు ప్రీతి, ఒకటి శివుడి ప్రీతి, వారి జీవలక్షణాలు ఉంటాయి. కనుక వాళ్ళు తరించడం కోసం సగుణ బ్రహ్మమును ఉపాసనలో విష్ణు ఉపాసన, శైవ ఉపాసన, శక్తి ఉపాసన, గణపతి ఉపాసన, సూర్యోపాసన, ఇవి 5 ప్రధానం. స్కందోపాసన అనేది ఇందులో అంగముగానే చెప్పుకుంటారు, కానీ విడిగా చెప్పక్కర్లేదు. విడిగా చెప్తే 6. ఈ 6 ఉపాసనా మార్గములు అని చెప్పబడుతుంది. ఇది ఉపాసన. ఉపాసన ఎలాంటిదంటే బ్రహ్మముని ఉపాసిస్తున్నారు వీళ్ళందరూ. సగుణం బ్రహ్మ, నిర్గుణ బ్రహ్మ అంటే బ్రహ్మమేగా. బ్రహ్మం అనే మాటకు అర్థం ఏంటంటే సర్వవ్యాపకమై ఏదుందో, సర్వ ఉన్నతమై ఏదుందో దాని బ్రహ్మము అని అర్థం. అంతేగాని 4 ముఖాలున్న బ్రహ్మదేవుడని కాదు. ఇక్కడ బ్రహ్మము అనే మాటకి ఇది నిర్వచనం. దీన్ని మనం పరబ్రహ్మ అంటాం, వింటూ ఉంటాం లోకంలో ఈ మాట. పరబ్రహ్మ, నిర్గుణ బ్రహ్మ, సగుణ బ్రహ్మ, మొత్తానికి బ్రహ్మం అనే మాటగా ఒకటే. అది నిర్గుణము సగుణము కావచ్చు, బ్రహ్మమేగా కామన్ వర్డ్ దానిలో. అందుకు ఉపాసనలో సగుణ బ్రహ్మోపాసన. ఈ సగుణ బ్రహ్మోపాసన ఇందాక చెప్పినట్టుగా 6 విధాలుగా విభాగం చేయబడుతుంది.
అది శైవ, వైష్ణవ, శాక్తేయ, సౌర, గాణపత్య, స్కాంద ఈ ప్రధానం. ఇందులో పరబ్రహ్మము సర్వోత్కృష్ట సర్వవ్యాపకం కదా. అందుకే సర్వోత్కృష్టమైన సర్వవ్యాపకం బ్రహ్మమును విష్ణు అనగానే ఆయనే సర్వోత్కృష్టుడు సర్వవ్యాపకుడు సరిపోయింది. శివుడు అనగానే శివుడే సర్వోత్కృష్ట సర్వవ్యాపకం అనిపిస్తుంది. కనుక ఆ ఉపాసన మార్గంలో ఉన్నవాడు అదే పరమంగా భావిస్తున్నాడు కనుక చాలా సంతోషం, అందులో వెళ్ళొచ్చు. కానీ అదే సమయంలో అవతలవాడు ఉపాసిస్తున్నది కూడా అదే బ్రహ్మభావనతో ఉపాసిస్తున్నాడు కదా, అదే వేద ప్రమాణంతో అదే పురాణాదుల ప్రమాణంతో ఆరాధన చేస్తున్నాడు కనుక వాడికి ఇటువంటి భావం ఉంటుందని తెలుసుకొని వాడిని గౌరవిస్తూ వీడు పాటిస్తూ ఉంటే సరిపోతుంది. అందుకు ఏర్పడింది సౌలభ్యం. అందుకు ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన అని అత్యద్భుతమైన ఒక వాక్యం మన సంస్కృతిలో ఉంది. బ్రహ్మం ఒకడే అయినప్పటికీ ఉపాసకుల కోసమే భగవంతుని రూపములు కల్పించబడ్డాయి. కల్పించబడ్డాయంటే మళ్ళీ అర్థం మనం తయారు చేసుకున్నాం, మనం ఊహించుకున్నాం అనడానికి. ఆయన ఆ రూపముల్ని తానే ఏర్పరచుకొని అనుగ్రహిస్తున్నాడు. అయితే ఆ రూపాలు ఆయన ఏర్పరచుకున్నాడని ఎలా చెప్పగలవు అంటే మహర్షులు తపస్సుతో ఆ రూపాలను దర్శించగలిగారు. వాళ్ళు వర్ణించారు. ఆ వర్ణించిన దాన్ని మనం ధ్యానం చేస్తున్నాం, ఉపాసిస్తున్నాం. కొందరు అంటూ ఉంటారు ఇవన్నీ మన కల్పనలే కదండి అని. మన కల్పన ఎలా అవుతుంది? విష్ణువుని మనం కల్పించుకున్నామా, శివుని మనం కల్పించుకున్నామా? ఆ ఋషులు దర్శనం చేశారు. అయితే వీళ్ళందరూ వేదాన్ని ప్రమాణంగా తీసుకున్నారు. ఒకసారి కాంచి యతీంద్రులను అడిగారు, ఏమంటే మీలోని శైవ మతం, వైష్ణవ మతం అని అంటూ ఉంటే ఇదంతా కలిపి హిందూ మతం ఎందుకంటాం, కలిపి ఎందుకంటాం, ఎన్ని మతాలు అనొచ్చు కదా అంటే గొప్ప మాట చెప్పారు ఆయన. వీళ్ళందరూ ఒప్పుకునేది ఒకటి ఉంది, వేదం. కనుక వేదాన్ని ఒప్పుకునేవన్నీ ఒకే మతానికి చెందినవే అన్నారు ఇక్కడ. ఇవి సంప్రదాయ భేదములు అన్నారు ఇక్కడ. సంప్రదాయం అంటే అన్నీ ఉత్కృష్టములే. ప్రతి దానిలో మహాత్ములు ఉన్నారు, ప్రతి దానిలో సిద్ధపురుషులు ఉన్నారు. దీనివల్ల మోక్షం పొందవచ్చు అని చెప్పినది 6 మార్గాల్లో ఉన్నారు. అయితే ఒక్కటి వీళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ మార్గంలో ఉన్నవారు ఈ మార్గాన్ని స్టడీ చేసి ఇది అర్థం చేసుకొని ఇది సాధన చేయడానికి జీవితకాలం సరిపోతుంది. అటువంటప్పుడు ఇదే ఉత్కృష్టం అది కాదు అని అనకూడదు. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇందులో ఉన్నటువంటి యాంగిల్తో దాన్ని చూస్తున్నారు. అక్కడికి వెళ్ళినప్పుడు దాంటి యాంగిల్తో దాన్ని చూస్తే పరిశీలించవచ్చు. అందుకే స్వామి వివేకానంద కథ చెప్పారు. చికాగోలో మొదటి 6 ఉపన్యాసాల్లో ఒక నూతిలో ఒక కప్పు ఉంది, దానికి అదే సముద్రం, ఇంకో సముద్రం దానికి తెలియదన్నప్పుడు ఊరుకో. అందుకే ఇప్పుడు నాదే గొప్పది నీది కాదనకూడదు. ఇప్పుడు కాలం మారింది. ఈ కాలంలో ఉండవలసినది ఏమిటంటే అన్నిటి నుంచి మంచిని స్వీకరిస్తూ నువ్వుగా ఉండు. గొప్ప మాట చెప్పారు అక్కడ. అది అద్భుతమైన ఆలోచన. అది ఆనాడు ఆయన ఎందుకు ఆలోచన చెప్పారో తెలియాలి. ఈ ధోరణి నిజానికి సనాతన ధర్మంలో మొదటి నుంచి ఉంది. కానీ మధ్యకాలంలో కలి ప్రభావం చేత ఎవరికి వాళ్ళు విడిపోయి కొట్టుకున్నారు. అందుకు మనం ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఉపాసనా పరంగా ఇవి చెప్పుకున్నాం కదా, ఇందులో ఎన్ని రకాల అయోమయాలు వస్తాయి అంటే శివుడు గొప్ప, విష్ణువు గొప్ప అని మనం వింటూ ఉంటాం. ఇంకా ఎన్ని రకాలు ఉన్నాయో. కొద్ది కాలం క్రితం ఇవన్నీ కాదు ఇంద్రుడు గొప్ప, వేదకాలం ఇంద్రుడినే పూజించేవారు, పురాణ కాలంలో శివుడు విష్ణు మొదలైన వారు వచ్చారు అంటూ ఒక మహాపండితుడే, ఆయన కూడా తపస్వి, ఆయనకి గొప్ప చరిత్ర ఉంది. ఆయన ఇంద్రుడే గొప్ప దేవుడిని ప్రతిపాదన చేస్తూ తన చివరి ఘడియల్లో తన యొక్క చివరి వయస్సులో జీవిత చరమాంకంలో ఇంద్రుడే గొప్ప దేవుడు అని చెప్తూ భారతాది గ్రంథాల గురించి కూడా అవహేళనగా రాస్తూ కృష్ణుడు మొదలైన వాళ్ళంతా ఇంద్రుడి తర్వాతే రాశాడు. ఇలా ఉంటే మరొకటిని పుట్టే మనకి ఆర్య సమాజం, బ్రహ్మ సమాజం మొదలైనటువంటివి మనకు పాశ్చాత్య పాలనలోనే కూడా వచ్చాయి. అవేమిటంటే ఇతర మతాల ప్రభావం చేత వాళ్ళు ప్రభావితులై ఆ కోణంలో వేదాన్ని చూసి వేదమే ప్రమాణం, వేదాల్లో ఈ దేవుళ్ళు ఈ విగ్రహారాధనలు ఏమీ లేవు, కాబట్టి భగవంతుడు ఈశ్వరుడు ఉన్నాడు అని నిరాకారుడు ఆకారాల్లో, కానీ విగ్రహాలు పూజించేవాళ్ళు ఈ ఉపాసనలు, మంత్రాలు, తంత్రాలు ఇవన్నీ కూడా వ్యర్థములు అని వాళ్ళు అన్నారు. అంచుమించు అదే భావాలతో బ్రహ్మ సమాజం కూడా వచ్చింది. విడిగా చూస్తే వాటిలోనే మంచి మాటలు ఉన్నాయి, గొప్ప మాటలు ఉన్నాయి. ఎందుకంటే అన్ని ఇందులోంచి తీసుకున్నవే కదా, ముక్క తీసుకున్నారు, మిగిలిన వాటిని కాదన్నారు. ఇప్పుడు శైవ వైష్ణవాదులతో కొట్టుకునే వాళ్ళకి ఇప్పుడు ఈ మాటలు రాగానే మరింత అయోమయం. ఇంద్రుడు గొప్ప, లేకపోతే బ్రహ్మ సమాజ భావన ప్రకారం ఏ రూపం లేనివాడు గొప్ప, ఈ ఆలయాలన్నీ వ్యర్థం కదా, వేదకాలంలో ఆలయాలు లేవు, వేదకాలంలో విగ్రహాలు లేవు అని సిద్ధాంతాలు చాలా తయారైపోయాయి. కనుక ఇవి తర్వాత వచ్చి కల్పించబడ్డవి కనుక విగ్రహాలు, ఆలయాలు మనకంత పూజ్యములు కావని భావం ఆనాటి యువతరం మీద పడింది. దానితో ఇప్పుడు విగ్రహాలు వేదానికి చెందినవా, ఇప్పుడు మరొక మతం వచ్చింది. ఇంతవరకు ఇతిహాస పురాణాలు అన్నారు కదా, ఆగమాలను మరొకటున్నాయి. ఆ ఆగమాల ప్రకారంగానే శైవ వైష్ణవాదులు విభాగాలు ఏర్పడ్డాయి. శైవాగమాలు, వైష్ణవాగమాలు ఇత్యాదులన్నీ వచ్చాయి. అందులో విగ్రహాలు, రూపకల్పన ఉంది. అయితే దీని వేద ప్రమాణం లేదనడానికి లేదు. వేదంలో సూక్ష్మంగా చెప్పిన దాన్ని దీనిలో ఒక క్రియారూపంగా చూపించెప్పారు కనుక వీటికి వేదమే ప్రమాణం. ఇలా మనం అన్నీ సానుభూతితో అర్థం చేసుకోవాలి. ఇలా రకరకాల సిద్ధాంతాలను సానుభూతిగా అర్థం చేసుకుంటే వాళ్ళు కొంత మేరకు నిజం అవి,
పూర్తిగా కావు. అవును. పూర్తిగా అనేది కలెక్టివ్గా చూసుకోగలగాలి. ఇది ఎలాంటిదంటే ఒక ఏనుగు దగ్గరికి వచ్చి 6 గుడ్డివాళ్ళు అది బలంగా ఉందా, సన్నగా ఉందా, అంటే ఒకటి స్తంభంలో ఉంది, ఒకటి కుచ్చుళ్ళుతో ఉంది అని ఒకడు కడుపు దగ్గర ఉన్నవాడు కడుపు ప్రకారంగా, కాలి దగ్గర ఉన్న కాలి ప్రకారంగా చెప్పినట్టుంది అంత వ్యవహారం. కనుక మనకి తర్వాత కాలంలో వచ్చిన మహానుభావులు ఏం చేశారంటే వేదం అనే ప్రమాణం తీసుకున్నారు. తీసుకుని దాని సమ్మతంగా ఇందులో ఏవేవి ఉన్నాయో చూశారు. అక్కడ వేద సమ్మతంగా ఉన్న వాటన్నింటినీ అంగీకరించారు. అంటే శైవ వైష్ణవాదులన్నీ వేద సమ్మతములే. పరస్పర భేదాలు పెట్టుకోకండి. మీరు ఉపాసించినప్పుడు వారు ఉపాసించినప్పుడు ఒకటే పరమాత్మను ఉపాసిస్తున్నారు అని తెలుసుకోండి. అది స్పష్టం చేశారు. ఇలా భిన్న భిన్న ధోరణులు ఉన్నట్టు కలిపిన పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ గ్రంథాలు కూడా ప్రామాణికంగా మనకి దొరుకుతున్నాయి. ఎందరో పెద్దవాళ్ళు మీరు గమనించి చూస్తే ఆదిశంకరులు మన అద్వైత మత ప్రతిష్టాపకుడు అని వెంటనే అనేస్తాం. కానీ ఆదిశంకరులు చేసింది ఈ సమన్వయం, ఈ సామరస్యం. వేదాన్ని కొలబద్దగా తీసుకుని వేదాంత జ్ఞానాన్ని కట్టుకొయ్యగా తీసుకుని ఈ విడివిడిగా ఉన్నమాటన్నింటినీ దానితో ముడిపెట్టాడు మహానుభావుడు. అప్పుడు మళ్ళీ సనాతన ధర్మం స్వరూపాన్ని తీసుకున్నది. ఆ తర్వాత కూడా ఇందాక చెప్పిన ఆర్య సమాజాదులు వచ్చినప్పటికీ కూడా రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద వారు వచ్చిన తర్వాత వారి యొక్క భావజాలం ప్రభావంతో మళ్ళీ ఒక సమీక్షమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇది చరిత్ర చూసినప్పుడు మనకు అంతా తెలుస్తుంది ఇక్కడ. అందుకే భిన్న భిన్నములుగా శైవ వైష్ణవాలు వర్ధిల్లే. ఎలా వర్ధిల్లినా మన సనాతన ధర్మం వర్ధిల్లింది అని తెలుసుకోవాలి ఇక్కడ. కనుక నాకేమనిపిస్తుందంటే ఇవన్నీ శాఖల వంటివి, సనాతన ధర్మం చెట్టు వంటిది, ఒక చెట్టుకున్న కొమ్మల వంటివి, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. ఇంకా రకరకాల మార్గాలు ఉన్నాయండి. యోగం చాలా గొప్పది. ఈ పూజలు పునస్కారాలు ఉపాసనలు ఏవి కావు. యోగాభ్యాసంతో మన లోపల ఉన్న ప్రాణశక్తిని జాగృతపరచాలి. అది చేస్తే ముక్తి పొందుతూ ఉంటారు. వాళ్ళకి అసలు ఏవీ ఒప్పుకోరు. అక్కడ శైవం వైష్ణవం గోలే లేదు, అంత వాళ్ళ బాధ. ఇంకొకరు ఉన్నారు మరొక వాదులు. వాళ్ళు ఏంటంటే ఇవేమీ కాదు, నిర్గుణమైన పరమాత్మకుడు ఉన్నాడు, అతడే నేను, కనుక అహం బ్రహ్మాస్మి అనుకుంటుండండి. ఇవన్నీ చాలా అల్పములు, క్షుద్రములు అని చెప్పే ఒక సిద్ధాంతం ఉంది. కనుక ఇలా చూస్తుంటే మనకు అయోమయం ఏర్పడుతుంది. ఇన్ని రకాల సిద్ధాంతాలు ఏమిటి, ఏది మనకు అనుకూలం అని సామాన్యంగా తరించుదామనుకున్న సాధకుడికి, అంటే వాదించుదామనుకున్న సాధకుడికి కాదు, సిద్ధి పొందుదాం, తరించుదాం, బ్రతుకు పరమార్థం తెలుసుకుందాం అన్న సాధకుడికి అయోమయమే ఏర్పడుతుంది. అప్పుడు ఏం చేసుకోవాలంటే వీటన్నిటిలో ఏకసూత్రంలో ఏముందో గమనించుకోవాలి. ఆ ఏకసూత్రంలో గమనించుకుంటే వీటి పట్ల వైరుధ్యములు లేవు అనే మాట. కనుక విరుద్ధముగా కనబడుతున్నప్పటికీ వైరుధ్యములు లేవు, ఏకత్వాన్ని ప్రతిపాదిస్తోందన్న మాటే అత్యంత ఉత్కృష్టమైన మాట. అది చెప్పే మన యొక్క సిద్ధాంతం గొప్పతనాన్ని వివేకానంద లాంటి వాళ్ళు ప్రపంచానికి అందించగలిగారు. కనుక మనం సమన్వయ ధోరణితో వైరుధ్యాన్ని సమన్వయించగలగాలి. అయితే ఆ మాట చెప్తే దాన్ని కూడా మరొక ధోరణి కింద పెట్టి మిగిలిన వాళ్ళు వాదిస్తున్నటువంటి కాలంలో మనం ఉన్నాం. అయితే ఒక యుక్తి, ఒక ఇంగిత జ్ఞానం ముందు తెచ్చుకొని విచక్షణతో మనం ఆలోచిస్తే, వివేకంతో ఆలోచిస్తే ఈ సమన్వయాన్ని మనం అంగీకరిస్తాం.